बोल समर्थ सद्गुरु సాయినాథ్ మహారాజ్ की జై। మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు। సాయినాథుని దయ వలన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఉన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతూ ఉన్నాను। ఈరోజు వీడియో ఏంటి అంటే, తల్లి నీకు ఈరోజు 11 గంటల లోపు ఒక తీపి వార్త వింటావమ్మా। ఆ వార్తతో మీ ఇంట పండగ వాతావరణం నెలకొంటుంది। ఆ శుభవార్త ఏంటో తెలుసుకుని అని మన బాబావారు అయితే మనకి ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్। బాబావారు మనకు ఎటువంటి సందేశం చెప్పినా కూడా మనం సాయినాథుని మాటలు ఏవైనా కూడా మన జీవితాలకు ఎంతసేపు వెలుగును చూపిస్తూ ఉంటాయండి। తప్పకుండా మనం సాయినాథుని మాటలు తెలుసుకుందాం ఫ్రెండ్స్। వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ నచ్చినట్లయితే, సాయినాథుని సందేశం కనుక ప్రతి ఒక్కరికి నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి। సాయినాథుని సందేశాన్ని విందామా మరి? బిడ్డ, నువ్వు కోరుకుంటున్నటువంటి కోరిక అన్నీ కూడా నీకు ఈ రోజుతోనే వచ్చేలాగా నేను చేస్తాను। ఎన్ని రోజులు నువ్వు ఎంతో సమయాన్ని ఎన్నో రెట్టింపు ఆలోచనలతో వేచి ఉన్నావు కదా, ఈ సమయాన్నంతా వృధా చేసుకున్నావు ఆ ఆనందాల కోసం। కానీ నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటావు బిడ్డ। నీ కర్తవ్యం ఎలా ఉండాలో తెలుసా? నువ్వు బ్రతుకుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లుగా నువ్వు కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలని గుర్తుపెట్టుకో। ఫలితాన్ని మాత్రం భగవంతునిపై నువ్వు వదిలేయాలమ్మా। అప్పుడే ప్రపంచంలో ఏ బాధ కూడా నీ దగ్గరికి చేరదు। ఎప్పుడూ కూడా నేను చెప్తూనే ఉంటాను కదా, ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కసారి చెప్పాను, అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి వాళ్లకు నువ్వు 10 మందికి సరైన దారి లాగానే కనిపించవచ్చు, కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకో। ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా 10 మందిలో ఒక దోషిలాగా నిలబడాల్సి ఉంటుంది। ఎవరి గురించి కూడా నువ్వు తక్కువగా చేసి మాట్లాడకూడదు, మరి ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు। మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నావు నువ్వు। కేవలం దేవుడు నిర్ణయం అని భావించి నువ్వు ఎప్పుడూ కూడా ఒకరిని నిందల పాలు చేయకుండా ఉండాలి। దేవుడే చూసుకుంటాడు। ఒకవేళ నిన్ను కనుక ఎవరైనా బాధ పెట్టి ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు। నీవు గాఢమైన శ్రద్ధ విశ్వాసాలు కలవాడివి, మరియు ఎన్నో మనోఇంద్రియాలు నియంత్రణ చేసి అభ్యాసం చేసి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకున్నావు। ఇటువంటి శ్రేష్టమైన అలౌకికమైన జ్ఞానంతో వారు అతి త్వరలో అశాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు। ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, ఏ మాట మనము ఒకరిపై నిందలు వేసేటప్పుడు చాలా బాధపడాల్సి వస్తుందమ్మా। మనం ఆ మాటను వెనక్కి తీసుకోలేము, కనుకనే నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టవద్దు। మనము ఈ లోకంలో ప్రతి ఒక్కరితో ఉండే ఏ బంధంలో లేకపోయినా కొంతమందితో మాత్రం మనం రుణానుబంధంతో ఉంటాము। రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవదు। ఏ బంధమైనా వదిలేసిన ఆ బంధం వల్ల బాధ కలిగినా నువ్వు అసలు బాధపడవద్దు, నిందించవద్దు। వాళ్ళు సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకో। బంధాలను కలిపింది ఆ దేవుడే, విడదీసేది కూడా ఆ దేవుడే, కనుక మనం ఏమీ చేయలేము। కనుకనే నువ్వు ఉన్నప్పుడే మనశ్శాంతిని వెతుక్కుని ఆ బంధంతో సంతోషంగా ఉండాలి। భగవంతుడు తలరాత రాస్తాడు కదా, మరి పూజలు ఎందుకు చేయాలని చాలా మందికి అనుమానం వస్తుంది। అయితే బ్రహ్మరాత రాసేటప్పుడు అందులో వీళ్ళు రాసే రాతను నేను తప్పించుకోలేను, విధి రాసే అని నేను రాసే రాతను తప్పించలేను, కనుకన మీరు ఉపవాసాలతోని మీ అర్చనలతోని మార్చుకోగలరని రాశారట। నిరంతరం భక్తితో భగవంతుని నామస్మరణ చేస్తే అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు కదా, బాబా కూడా చూసుకుంటాడు। అలా మీరు ఏదైనా పాపం చేసినప్పుడు పశ్చాత్తాపపడాలి। అలా పశ్చాత్తాపపడడమే నిజమైనదని నేను ఎప్పుడూ కూడా చెప్పాను కదా బిడ్డ।
పశ్చాత్తాపానికి మించిన ప్రయోజనం అనేది లేదు కదా. అందుకని మీరు ఏదైనా పొరపాటు చేసిన పాపకర్మలను మీరు మూట కట్టుకున్నామని మీకు తెలిసినప్పుడు ఆ సమయానికి మీరు వాటిని వదిలేయాలి. ఎప్పుడు కూడా మీ మనసులో ఒకరి మనసును నొప్పించి ఒకరిని బాధ పెడుతూ ఉండకూడదు. అలాంటి వారు బాధ పెట్టడం వల్ల ఇంకా పాపకర్మలను మూట కట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇతరులు సంతోషం చూసి బాగుపడడం చూసి ఓర్వలేకపోవడం, ఇలాంటి పనులు నువ్వు అసలు ఎప్పుడూ చేయవద్దు. సంతోషంగా ఉండాలి అందరూ అనే విషయాన్ని నువ్వు అనుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా అదే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నువ్వు ఒక ఊహించినటువంటి శుభవార్తను, సంతోషాన్ని అందుకోబోతున్నావు. నువ్వు ఎవరికైతే ధనం ఇవ్వాలో, నీకు ఎవరైతే ధనం ఇవ్వవలసి ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి నీ సొమ్ము మొత్తం నీకు తిరిగి వచ్చేలాగా నీకు అనుకూలంగా ఉంది. అలాగే నువ్వు ఎవరికైతే ధనం ఇవ్వాల్సి ఉందో ఏదో ఒక రూపంలో నీకు అప్పు పుట్టక చాలా బాధపడుతున్నావు కదా. అలా అసలు అప్పులు వాళ్ళంతా నిన్ను ఎంతో మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నారు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అలా నువ్వు బాధపడుతూ ఉండడం నేను చూడలేకపోతున్నాను. నీకు ఈరోజు ఏదో ఒక విధంగా నీకు డబ్బు నీ చేతికి అందుతుంది. అప్పుడు నువ్వు ఖచ్చితంగా అప్పుల వాళ్ళందరికీ కూడా ఆ డబ్బును అందచేసేస్తావు. నువ్వు ఖచ్చితంగా ఉండు, నేను ఉన్నాను కదా. ఎప్పుడు కూడా నువ్వు ఒకరు బాగుపడడం చూసి నువ్వు ఓర్వలేకపోవడం, ఒకరు నాకన్నా సంతోషంగా ఉన్నారే అని అనుకుంటూ ఉండకూడదు. ఎవరి తలరాతలను బట్టి వారు, ఎవరు చేసిన పాప కర్మలను బట్టి వారు మన జీవితాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుభవిస్తూ ఉంటారని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం పాపం చేసినా కూడా నువ్వు ఈ జన్మలో, అంటే గత జన్మలో చేసిన పాపాల వలన ఈ జన్మలో నువ్వు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా. కనీసం ఈ జన్మలో నువ్వు పుణ్యం చేసుకుని ఉంటే కనుక, ఒకవేళ నీకు వచ్చే జన్మ అంటూ ఉంటే నువ్వు మంచి భవిష్యత్తుతో, మంచి సంపాదనతో, మంచి జీవితాన్ని అనుభవించగలవని నీకు నేను చెప్తున్నాను. రాబోయే జన్మకు అన్నీ కూడా నీకు సక్రమంగా మంచి తలరాతను అనుభవించాలి అంటే నువ్వు ఈ జన్మలో ఎటువంటి పాపాలను మూట కట్టుకోకూడదు. పుణ్యాలను మాత్రమే సంపాదించుకోవాలని గుర్తుపెట్టుకో. గత జన్మలో మన కర్మ సంబంధం ఉన్నవాళ్లే మనకు ఈ జన్మలో పరిచయం అవుతారని, అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్నా కూడా ఈ భూమి మీద కేవలం కొంతమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి పరిచయం వెనుక మన మనసుకు, మన మీద ఎంతో అంతు చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది కదా. ఏది జరిగినా కూడా మన మంచికే అని అనుకోవాలి. నువ్వు ఏం పోగొట్టుకున్నావని విచారిస్తున్నావమ్మా? అసలు నువ్వు ఏం తెచ్చావని నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావు? నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? నువ్వు ఏదైతే పొందావో, ఎక్కడి నుంచి పొందావో, ఈరోజు నువ్వు నీ సొంతం అనుకున్నదంతా కూడా నిన్న ఒకరి సొంతం కదా, మరి రేపు ఒకరి సొంతం కూడా కాగలదు. పరివర్తన చెందడం అనేది లోకంలో తన అహంకారాన్ని పోగొట్టుకోవడమే. భర్తలను ఆనందంగా అంగీకరించాలంటే భక్తులను తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి. భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనము ఎప్పుడూ కూడా అహంకార భావంతో ఉండకూడదు. మనం ఎప్పుడూ కూడా ధనం కోసం పరుగులు పెట్టకూడదు. మనుషులు తమకు తామే ఇలా ఒక్కొక్కరు నరకంలో ఇరుక్కుని పోతూ ఉన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే కనుక కష్ట పరిస్థితులను ఎదుర్కొని భయపడవచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం నువ్వు కోల్పోతావో అన్నీ నీకు వస్తాయి అని నువ్వు గుర్తుపెట్టుకో. వచ్చినా కూడా నువ్వు ఖచ్చితంగా ఎవరిని అగౌరవపరచకూడదు. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటే ఇతరులతో ఆనందంగా జీవించటం నేర్పిస్తుంది. నాకేంటి అనుకుంటే చివరకు నువ్వు ఒక్కడిగానే మిగిలిపోతావు. ఏదైనా సరే నువ్వే బాధ పెట్టి నవ్వుతూ ఉంటే కనుక అంతా బాబానే చూసుకుంటానని నువ్వు అనుకుంటూ ఉండు. ఖచ్చితంగా నేను ఎప్పుడూ కూడా నీకు ఒక మంచి శుభవార్తలను అందజేస్తూ ఉంటాను. నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు.
వారి రాకతో నీకు చాలా ఆనందం కలుగుతుందమ్మా. అది ఎప్పుడో కాదు, ఈరోజే 11 గంటల లోపు నువ్వు ఖచ్చితంగా ఒక ఊహించినటువంటి అత్యద్భుతమైనటువంటి రోజునైతే నువ్వు అనుభవిస్తావని చెబుతున్నాను కదా. అది ఖచ్చితంగా నువ్వు ప్రశాంతమైన నీ జీవితంలోకి ఒక వెలుగు వస్తుంది. కొత్తదైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. నీ కష్టాన్ని, నీ భయాన్ని వదిలి ధైర్యం వెనకాల నువ్వు వెళ్ళు. నీ కష్టాన్ని నమ్ముకో. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళే నిన్ను కావాలని నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అదృష్టం కూడా సంతోషమే. కొద్ది రోజులుగా, కొన్ని మాసాలుగా నిన్ను వేధిస్తున్న సమస్య ఒకటి పరిష్కారం నీకు దొరకబోతుంది. నీకున్న సమస్య తీరిపోతుంది. నీ బిడ్డలకు అంతా కలిసి వచ్చేలా నేను చేస్తాను కదా. నువ్వు అసలు ఊహించినటువంటి అద్భుతమైన నీకు జీవితం కలుగుతుంది. నువ్వు ఏ కార్యం తలపెట్టినా అది మంచి విజయవంతం అవుతుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూసి ఉన్న ఒక కోరిక ఇప్పుడు జరగబోతుంది. నువ్వు కన్నీరు కార్చే రోజులు ఇక ఆగిపోయాయి. మాటలు నువ్వు ఎంత నమ్మకంతో వింటావో, ఈ మాటలు అంత అత్యద్భుతంగా నువ్వు కోరుకున్న ఉద్యోగం తప్పకుండా నీకు వస్తుంది. నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలు నేను తీరుస్తానమ్మా. ముఖ్యంగా నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. నువ్వు ఏ బంధంలో అయితే ఆ బంధంతో నువ్వు సంతోషంగా ఉండేలాగా నేను చేస్తాను. ఆ బంధం నీ దగ్గర ఏ రోజు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుని నీ దగ్గరకు వచ్చేలాగా నేను చేస్తాను. నీ కోరికలన్నీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. నీకు ఇంకా రాబోయే కాలం అంతా కూడా మంచి రోజులుగా ఉంటాయి. ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకో, ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు. నువ్వు గుర్తుంచుకుని కాలానికి, ప్రకృతికి మార్పు ఉన్నట్టే నా బిడ్డవైన నీ జీవితానికి కూడా మంచి మార్పు నేను తెస్తాను. జీవితాంతం నీకు నేను తోడుగా ఉంటాను. నువ్వు బాధపడే కాలం ఇక ముగిసిపోయింది. ఇక నుంచి నీకు అన్ని మంచి రోజులు నేను అండగా, నీకు భయంగా ఉన్నప్పుడు నీతో నేను ఉన్నాను అని గుర్తుంచుకో. నేను నీతో ఆ సమయంలో నేను నీతో ఉన్నాను అనేది అది నీకు పరిస్థితిని, నిన్ను మంచి అనుభూతిని చెందనిస్తుంది. నువ్వు లేను అనుకుంటే నీకు ఆ పరిస్థితి అనుభూతి చెందనివ్వదు. అంతేకాని నువ్వు ఏ కోరిక అయితే, ఏ బంధం గురించి రోజు బాధపడి బంధంలో మార్పు తేవాలని కోరుకుంటున్నావో, ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతున్నావో, ఖచ్చితంగా నీ బంధంలో మార్పు అనేది ఈరోజు వస్తుంది. నా బిడ్డవైన నువ్వు ఆందోళన చెందవద్దు. నాకు ఈ పని జరగడం లేదు, జరుగుతుందో జరగదో అని ఆందోళన వదిలిపెట్టి ధైర్యంగా ముందుకు అడుగులు వెయ్యి. నీ వెంటే ఉండి నీకు ఇబ్బందులు కలగకుండా ముందుకు నేను నడిపిస్తాను. ఈ సాయిని నమ్మిన వారు ఎప్పుడు కూడా మోసపోరు. గడిచిన నీ జీవితంలో నీ కష్టాలను గుర్తు తెచ్చుకో. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సుఖాల తీయదనం నీకు రెట్టింపు అవుతుంది. నా భక్తుల కష్టాలన్నీ కూడా నావే. నా భక్తుల గురించే నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. నేను నా భక్తుల కోరికలన్నిటినీ ఖచ్చితంగా నెరవేరుస్తాను. నువ్వు అసలు మర్చిపోవద్దమ్మా. ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు ఏడుస్తూ, దీనంగా, జాలిగా, బాధపడుతూ అడుగుతున్న కోరికలన్నిటికీ కూడా నేను నీకు తీర్చబోతున్నాను. కొంచెం ఓపికతో ఉండు. శ్రద్ధా సబూరితో ప్రతి మనిషి కూడా ఉండడం అనేది చాలా అవసరం. నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా ఉంటుందని మరచిపోకు. నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తున్నాను. నువ్వు ఎవరిలో అయితే మార్పు అంటే నువ్వు ఎవరిలో మార్పు రావాలని అనుకుంటున్నావో ఆ బంధంలో, ఆ ప్రయత్నంలో నేను మార్పు రావాలని నేను కూడా ప్రయత్నిస్తున్నాను. నువ్వు మరచిపోకుండా నిన్ను నిందించిన వారిని నువ్వు నిందించకు. కొంచెం ఓర్చుకో తల్లి. నీ ఓర్పు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నాకు ఎప్పుడు కూడా నా నామాన్ని జపించి పక్కకు తప్పుకో. నేనే చూసుకుంటాను కదా. నీ ఓర్పుకు ఫలితాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు. సహనంగా ఉండి చూడమ్మా. నీ జీవితం చాలా వరకు నీకు గుణపాఠం నేర్పిస్తుంది. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. నిజమైన జీవితం సత్యం అని నువ్వు గుర్తుంచుకో. మంచి వారికి జీవితంలో ఏమి జరిగినా కూడా అది వారి మంచి కోసమే జరుగుతుంది అని, వారి మంచి కోరే జరుగుతుంది అని మరచిపోరు. ఈ ప్రపంచంలో నీకు ఎవరూ సహాయపడడం లేదనే బాబాను నువ్వు ఎప్పుడైతే గనక తలుచుకున్నావో, ఏ రోజైతే నువ్వు నా దగ్గర ధనం నిలవడం లేదు అని, వచ్చి ఆదాయం ఎంత ఉంటుందో అంత ఖర్చు అనేది అయిపోతుందని, నేను ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది నా దగ్గర లేక అని బాధపడుతూ ఉన్నావో కదా. సంపాదించింది ఒక్క రూపాయి అయినా ఏ రోజుకి ఆ రోజు అది తినలేకపోతున్నాను బాబా. తెచ్చుకున్న సంపాదన అంతా కూడా ఇల్లు గడపడానికి, అప్పులు కట్టుకోవడానికే సరిపోతుంది. ఒక్క రూపాయి అనేది పొదుపు చేసుకోలేకపోతున్నాను. నేను సంపాదించిన రూపాయితోనే నేను నాకు వచ్చిన
ఏది వచ్చినా కూడా అది వెంటనే ఏదైనా ఇల్లైనా కానీ కొనుక్కోవాలని నాకు మాత్రం కోరిక ఉండదా చెప్పు? ఎట్లా వచ్చిన ధనం అలాగే వెళ్ళిపోతుంది. నేను మాత్రం ఇలాగే ఉండిపోతున్నాను, కష్టపడుతూనే ఉన్నాను. నా జీవితం అంతా కూడా నేను చేసిన కష్టంలో నా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవడం లేదు. ఏదైనా సరే దారి చూపించు అని నువ్వు బాబా అని ప్రతిసారి నన్ను నువ్వు అడుగుతున్నావు కదమ్మా. చూపించడానికే ఈ సందేశాన్ని నీకు అందిస్తున్నాను. నువ్వు సంపాదిస్తున్నావు, ఆ సంపాదన కోసం ఎంత కష్టపడుతున్నావో, ఎంత శ్రమిస్తున్నావో, నువ్వు శ్రమించిన నీ శరీరానికి సంతోషం అనేది లేకుండా పోతుంది. అలసిన నీ మనసుకు ఆనందం అనేది లేకుండా పోతుంది. మరి ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది అనే విషయానికి వస్తే ఒక్కసారి ఆలోచించుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎందుకు అయిపోతుంది ఖర్చు అంతా అని ప్రశ్నించుకో. ఎప్పుడైనా ధనం అంటే అదృష్టం. ఆ వచ్చిన అదృష్టాన్ని చేతులారా ఎవరూ కూడా నాశనం చేసుకోకూడదు. కానీ నువ్వు ఆశకు పోతున్నావు. ఏదైనా వస్తువు కొనాలని అనుకున్నప్పుడు మన స్థాయికి తగ్గట్టుగా కొనుక్కోవాలి. కానీ నువ్వు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే దానిని అధిక ధర పోసి దాన్ని తెచ్చుకుని దాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నావు, ఆనందిస్తున్నావు. కానీ దానిని మనం చివరన సొమ్మును కేటాయిస్తున్నాము. ప్రతి నెల కూడా కడుతూ ఉంటావు కదా, ఏదో ఒక రూపంలో అది ఏదైనా స్థాయికి తగ్గట్టుగా తీసుకోవాలి. కానీ దానికోసం అధిక ఖర్చులు చేయకూడదు. నేను చెప్పే ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో బిడ్డ. ఎప్పుడైతే నీ దగ్గర ధనం అని ఉన్నప్పుడు, తెలిసినప్పుడు నువ్వు వస్తువులు కొనుక్కుని ఎందుకు నువ్వు వచ్చిన ధనాన్ని నాశనం చేసుకుంటున్నావు? మన దగ్గర ఉన్నప్పుడే ఏదైనా కొనుక్కోవాలి. నువ్వు ఉపయోగించుకునే వస్తువులు నీ దగ్గర చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మళ్ళీ కొత్త వస్తువులపైనే నీ చూపు వెళ్తోంది. దానివల్లనే నువ్వు చాలా వరకు కూడా అప్పులు పాలైపోతున్నావు, నష్టపోతున్నావు. అనవసరమైన ప్రయత్నాలు చేసి నీ ధనాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు. ఒక్కసారి నువ్వు నష్టపోతావు అంటే దాని ధనాన్ని వృధా చేసుకున్నావు అని ఆలోచించుకో. నువ్వు చక్కగా పొదుపు చేసుకుని ₹1 అనుకుంటూ ఉంటే కనుక నీ బిడ్డలు కూడా అదే బాటలో నడిచే ధనం యొక్క విలువను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కనుక పెద్దలు నడిచే దారి సవ్యంగా ఉన్నప్పుడే బిడ్డలు కూడా సవ్యంగా ఉంటుందని నువ్వు గమనించి తీరాలి. ఇక నీ భర్త మంచి చెడులు కూడా నువ్వే చూసుకోవాలి. ₹1 జాగ్రత్త తనకి నువ్వే చెప్పాలి కదా. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ధనం ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఎప్పుడూ కూడా ఉన్నత స్థితిలో ఉండే ధనాన్ని నిలుపుకుంటే అప్పుడే నీ బంధువులు, స్నేహితులు, నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను గౌరవిస్తారు. హేళన కూడా చేయరు. వారందరూ కూడా నీ దగ్గరికి చేరుతారు. ఇక నుంచి నీ జీవితంలో ఆనంద గడియలు రాబోతున్నాయి. సంతోషంగా ఉండమ్మా. ఎప్పుడూ కూడా ఈ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? నువ్వు ఊహించినటువంటి అద్భుతాన్ని ఖచ్చితంగా నువ్వు ఈరోజు చూడబోతున్నావు అని నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను అని సాయినాథుడైతే మనకు అత్యద్భుతమైన సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం ద్వారా ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని కూడా చూపించారు కదండి. సాయినాథుడు మనకు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చి ఉంటే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. మరలా సాయంత్రం సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మరలా మరో కొత్త సందేశంతో మరలా మీ ముందుంటాను. ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ ఇంతవరకు కూడా మీరు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. సాయినాథుని కృప మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.